హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అరటి తూటు కూర. అంటే అరటి తూటు కూర అంటుందంటే అనుకుంటున్నారా, అరటి గెలవేస్తుందా, దాని చివర ఇంత అరటి పొత్తు ఉంటుంది, దాని లోపల ఒలిస్తే అరటి దాంట్లో ఏమంటారు, అరటి తూటు అంటారు, ఫ్లవర్స్ అంటారు, ఏంటంటే ఉంటాయి, వాటితో కర్రీ అనమాట. ఇది విలేజెస్లో ఉన్న వాళ్ళు అయితే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అది చాలా హెల్దీ అని చెప్పి అరటి పొత్తుల్ని ఇప్పుడు నార్మల్గా మార్కెట్స్లో కూడా అమ్ముతున్నారు. మనకి రైతులు అయితే తెచ్చి, మీకు వీలైతే దొరికితే ట్రై చేయండి. చాలా హెల్దీ కర్రీ, అలాగే ఈజీ కర్రీ, చాలా బాగుంటుంది కర్రీ, విలేజ్ స్టైల్లో ఉంటుంది. అలాగే చాలామందికి పనసపొట్టు కూర ఇష్టం ఉంటుంది కదా, ఆ పనసపొట్టు కూరలాగే టేస్ట్ కూడా సేమ్ దానికి రిలేటెడ్గా అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే హెల్దీ కూడా కర్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెండు అరటి పొత్తులు ఎక్కడవంటే, అప్పుడు పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు ఉండే తోటకి వెళ్ళాం కదా, మామిడి తోటకి. అప్పుడు పెద్దనాన్న ఉంచారని చెప్పాను కదా, అంటే నేను రెసిపీస్ చేసి చూపిస్తాను కదా, ఇలా ఏదైనా రెసిపీ చేస్తానని చెప్పి, కొంచెం ఇది రేర్గా దొరుకుతుంది కదా అని చెప్పి ఉంచారు కదా, దాంతోనే ఈరోజు నేనైతే కర్రీ చూపిస్తున్నాను. దానికోసం ఇలా మనం పైన ఉన్న పెటల్స్ని ఇలా రేకల్ని తీసేయాలి పైన, ఆ లోపల ఇలా ఉంటాయి అన్నమాట మనకి. సో అవి మనం తీసుకోవాలి. కర్రీకి వాడేవి అవే, కానీ డైరెక్ట్గా దాంతే కర్రీ చేసేస్తే చేదు వచ్చేస్తుంది కర్రీ, కాబట్టి దాన్ని బాగు చేసుకోవాలి. దాంట్లో కొంచెం వేస్టేజ్ ఉంటుంది, అది తీసేయాలన్నమాట. చూపిస్తాను మీకు. సో చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం చుట్టూ 3 పక్కల కూడా అరటి తోటలే అనమాట. అప్పుడు అరటి తోటలు అయితే సండే వచ్చిందంటే ఆ తోటల్లోనే ఉండేవాళ్ళు. కొబ్బరి చెట్లు మధ్య మధ్యలో ఇలా అరటి ఏమో వరుసలు వేస్తారు కదా, కొబ్బరి చెట్లు, అలాగే అరటి తోట ఉండేది. 3 పక్కల కూడా అరటి తోటలే ఉండేవి. అప్పుడు ఇలానే ఇప్పుడు ఇలా కొడుతున్నాను కదా కిందేసి, అరటి పొత్తుల్ని కొబ్బరి చెట్లని వేసి కొట్టి, లాస్ట్లో ఇదంతా అయిపోయి లాస్ట్లో వైట్ కలర్ లోపల ఉంటుంది, అది కూడా కర్రీ వండుతారు. అది మసాలా కర్రీ వండుతారు, చూపిస్తాను మీకు, లాస్ట్లో వస్తుంది. అయితే మేము తినేవాళ్ళం అనమాట. ఒక 3-4 పొత్తులు అలా తినేవాళ్ళం. మనకి ఈ అరటికాయ తగిలితే చాలు, బట్టలు అన్నీ కూడా మనకి మరకలు అయిపోతాయి. సో ఇలా లేతగా ఉన్నవైతే మనం ఏం బాగు చేయక్కర్లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది ఇలా వస్తుంది, అదొకటి. అలాగే మధ్యలో కొంచెం బాగా స్ట్రాంగ్గా మనం ఇలా విరిసినా విరగదనమాట, అదొకటి. ఆ 2 తీసేయాలి. మిగిలిన ఫ్లవర్ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. అన్ని ఫ్లవర్స్ని కూడా అలాగే తీయాలి. అది కొంచెం పని, అదే కొంచెం ఓపికగా చేయాల్సిన పని అనమాట. మనం ఏ టీవీ దగ్గర కూర్చున్నప్పుడు, టీవీ చూసినప్పుడు, అలా ఖాళీ ఉన్న టైంలో ఇది మనం సరిగ్గా చేసేసుకుని పెట్టుకుంటే కర్రీ ఎంతోసేపు ఉండదు. కర్రీ ఈజీనే, మనం ఇలా చేసుకోవడమే కష్టం. మనకి ఇంకో చూడండి, తీసాను చూడండి, ఆ 2 ప్రతి ఫ్లవర్లోని కూడా ఆ 2 తీయాలి. సో మనం బాగు చేసేసి పెట్టుకుంటే కర్రీ చాలా ఈజీ. ఇలా లేతగా ఉన్నదానికి అవి ఫామ్ అవ్వన్నమాట. వీటిని అయితే డైరెక్ట్ కట్ చేసి వండేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్స్కి మీకు అర్థమవుతుందని అన్నిసార్లు చూపిస్తున్నాను. అవి ఉంటాయి ఆ 2, వాటిని ఏమంటారంటే, ఇలా చిన్నది పెటల్లా ఉంటుంది కిందన, అదొకటి, మధ్యలో ఒకటి వెన్ను ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. సో అది తీసేయాలన్నమాట. మరీ లేతగా ఉన్న వాటికి తీయక్కర్లేదు. నేను ఆ పక్కన ఉన్నాయి చూడండి, అవి తీస్తాను. వీటికి లేతగా ఉన్నాయి చూడండి, లోపలికి వెళ్ళి కొద్దీ బాగా లేతగా ఉంటాయి, అవి తీయక్కర్లేదు, డైరెక్ట్ కట్ చేసుకుని కర్రీ వండేసుకోవచ్చు. సో చిన్నప్పుడు ఇలా మనం కొబ్బరి చెట్లను పెట్టి టప్ టప్ మనం కొట్టేవాళ్ళం. 2 దెబ్బలకి, కొబ్బరి చెట్టు అంటే మనం స్ట్రాంగ్గా కొడతాం కదా, ఇక్కడంటే గ్యాస్ ప్లాట్ఫామ్ మీద కాబట్టి కొంచెం ఎక్కువ ఫోర్స్తో కొట్టాం. సో ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ చిన్నది వైట్ కలర్లో ఉంటుంది చూడండి, అది దాంతో కూడా మసాలా కర్రీస్ వండుతారు. అంటే ఎక్కువ పొత్తులు కావాలి దానికోసం అయితే వాటితో మసాలా కర్రీ వండుతారు. అదైతే తింటున్నాను, నేను తినేసాను అనమాట. బాగుంటుంది. బాగోవడం అంటే స్పెషల్ టేస్ట్ అని నేను చెప్పను, కానీ కొంచెం వగరగా. మేమైతే చిన్నప్పుడు మరి ఇన్ని చిరుతిళ్ళు అవే ఉండే కాదు, అయినా కానీ చిన్నప్పుడు అందరూ తినేవారు వీటిని. ఒక 4-5 పొత్తులు తెచ్చుకునేమో మసాలా కర్రీ వండేవారు పెద్దవాళ్ళు అయితే. మేమైతే సండే వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి, చిన్నబుజ్జి అని, తన పేరు యాక్చువల్ పేరు అయితే రాణి. అయితే చిన్నబుజ్జి అని పిలిచేవారు. వాళ్ళ అక్క పెద్ద బుజ్జి, అందుకే తన చిన్నబుజ్జి అనమాట. మీ ఇద్దరం అయితే బాగా ఆడుకునేవాళ్ళం. సండే వచ్చిందంటే ఆడుకుని ఇలా తోటలు తిరిగేవాళ్ళం. ఆ తోటల్లో మేమైతే ఇలా ఆ వైట్ కలర్ కోసం మేము పొత్తులు ఏరుకుని అరటిగెలు కొట్టుకుని అరటిపొత్తులు అలాగే
కట్ చేసేసి కింద పాడేసి వెళ్ళిపోతారు కదా. సో ఆ పొత్తులతో మేమైతే చిన్నప్పుడు సండేస్ ఒక 3-4 పొత్తులు తినేవాళ్ళం అనమాట. ఆ రోజులు వేరే అంతా. ఇప్పుడైతే చాలాసేపు పడుతుంది బాగు చేయడానికి. నేను మీకు అంతా చూపించలేను, మీకు కూడా విసుకొస్తుంది. అందుకే చెప్తున్నాను మధ్యలోని, కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట. సో చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కదా, మళ్ళీ అలా తిరగలేము. అయినా ఇప్పుడు మళ్ళీ అదే ఊరు వెళ్ళినా కూడా రోజులు కూడా అలా లేవు. తోటలు కూడా అన్నీ ఉండట్లేదు, తీసేసి ఫ్లాట్స్ చేసేసి ఇల్లు చేసేసి రకరకాలుగా అయిపోతున్నాయి. అన్నీ ఊరు కూడా మారిపోతుంది. సో అప్పుడైతే చాలా బాగుండేది. నేనైతే బాగా కొట్టుకునేవాళ్ళం కూడా. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఇలా బాగు చేసుకున్న దాన్ని మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం బ్లాక్గా అవుతాయి. అది అరటికాయ అనేటప్పటికీ అలా బ్లాక్ అవుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మన చేతులు కూడా బాగా బ్లాక్ అవుతాయి. అందుకని చెప్పి కొంతమందికి మరీ ఉంటుంది కదా, అలా ఉండకూడదు బ్లాక్గా అని. అలా అన్నవాళ్ళు గ్లౌజెస్ వేసుకుని ఏదన్నా కవర్ ఏదన్నా తొడుక్కుని తీసుకోవచ్చు, మీకు బ్లాక్ కావడం ఇష్టం లేదు అంటే చేతులు. ఇదైతే ఒక 2-3 రోజులు అలా బ్లాక్గా ఉండిపోతాయి చేతులు. సో మీకు ఇష్టం లేకపోతే గ్లౌజెస్ వేసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. నేనైతే ఒక హాఫే వాడాను అనమాట ఈరోజు కర్రీకి, మిగిలిన హాఫ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన దాన్ని మనం వాటర్ పెట్టుకుని, చూడండి చేతులు చూపిస్తున్నాను, మొత్తం నెయిల్స్ కానీ చేతులు కానీ ఇలా మొత్తం బ్లాక్ అయిపోతాయి. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని, వాటర్ మరిగిన తర్వాత వీటిని వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కర్రీ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ తాలింపే ఉంటుంది మనకి. అయితే తాలింపు ఎలా ఉంటుందంటే, మనం పులిహోర పోపు పెట్టుకుంటాం చూసారా, ఆ టైప్ తాలింపు చాలా బాగుంటుంది కర్రీ అయితే. పనసపొట్టు కూర కూడా చాలా ఇష్టపడతారు చాలామంది విలేజెస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి కూడా ఇది ఇష్టం అవుతుంది, ఎందుకంటే సేమ్ టేస్ట్ అయితే చాలా రిలేటెడ్గా ఉంటుంది, రెండు ఒకలానే ఉంటాయి టేస్ట్ అయితే. సో అలా ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం అది తీసుకొచ్చి అలా చిల్లుల గిన్నెలో కానీ ఎందులో అయినా పోసేసాం అనుకోండి, ఇలా ఏదైనా స్ట్రైనర్లో కానీ వడగట్టేసుకోవచ్చు అనమాట. మొత్తం అయితే ఇందులో వాటర్ని వడగట్టేయండి. మనం ఒక 10 నిమిషాలు ఉడికించాం కదా, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని కర్రీ కోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, మెంతులని వస్తుంది నాకు ఆవాలు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు శనగపప్పు బాగా వేగిన తర్వాత అప్పుడు వేరుశనగ గుళ్ళు, పల్లీలు అవి వేసుకోండి, ఒక 2 స్పూన్లు. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి, అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోండి. ఈ పోపు అంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఎలా ఉంటుందంటే, పులిహోర పోపు ఉంటుంది చూసారు, అలానే ఉంటుందన్నమాట. కొంచెం ఇంగు కూడా వేసాను. ఈ కర్రీకి ఇంగు మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 పించెస్ ఇంగు వేసుకోండి, ఒక 2 చిటికెలు ఇంగువ వేసుకోండి. ఇంగు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి అప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మీకు స్పైసీనెస్ని బట్టి వేసుకోండి, మీరు కర్రీ క్వాంటిటీని బట్టి మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. కర్రీకి 2 వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ నేను అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం వెల్లుల్లి వేసారంటే అసలు బాగోదు, వెల్లుల్లి వేయకూడదు, ఓన్లీ అల్లం. మనం పులిహోరలో వెల్లుల్లి వేయం కదా, అల్లమే వేస్తాం కదా. అల్లం ముక్క 2 ఇంచుల అల్లం ముక్క మీరు దంచుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా పేస్ట్ ఉంటే మీ దగ్గర అల్లం వేసుకోండి. అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండుని ఇలా, అంటే మనకి చింతపండు పులిహోరకి ఎలా దగ్గరగా మనం గుజ్జులా తీస్తాం అలా తీసుకుని వేసుకోండి. ఎక్కువ వాటర్ పులుసు పోయకూడదు అనమాట, ఇలా వేసుకోండి. దీనికి సరిపడా ఉప్పు వేయండి. మీకు చింతపండు పులుపు ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ కర్రీలో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. చింతపండు అవాయిడ్ చేసేసి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అయితే ఈ కర్రీలో మొత్తం ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత, చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి ఫ్రై అయ్యాక ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం ఉడికించుకున్న అరటి పువ్వు ఉంది కదా, సో అరటి పొత్తు, వీటిని వేసుకొని బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుని పొడిపొడిలాడుతూ ఉండేటప్పుడు మనం దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఈ కర్రీ పొడిగానే ఉండాలి, ముద్దగా ఉంటే అసలు బాగోదు. సో అందులో వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి పొడిగా అయ్యే వరకు వదిలేసి
మనం తీసేసుకుంటే అరటి పొత్తు కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది గోదావరి జిల్లాలో అందరికీ తెలిసిన కర్రీనే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.